ప్రజెంట్ మనం కాంబోడియా హాంకాంగ్ సిటీలో ఉన్నాము. ఇప్పుడు మీకు వచ్చేసి ఇది మిరాకిల్ రిసార్ట్. ఇది మీకు ఇవాళ ఏం చూపెట్టబోతున్నట్టే మొత్తం 5 స్టార్ హోటల్ మొత్తం చూపెడుతున్నాం. మన జేబీ ఇన్ఫ్రా గ్రూప్ నుండి వచ్చిన మన జేబీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు ఏంటంటే మొత్తం చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఆంగోర్ మిరాకిల్ రిసార్ట్ అండ్ స్పా. మీకు లోపల 5 స్టార్ హోటల్ అంటే రూమ్స్ ఎట్లా ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఏంది, ఇవన్నీ మొత్తం చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మనకి 3 బస్సులు ఏబిసి, మొత్తం 130 మెంబర్స్ ఉంటారు ఈ బస్సులలో. ఓకే, ఇదండి ఎంట్రన్స్. ఇది మనం ఎక్కడ నుండి ఇట్లా లోపలికి వెళ్తాం. ఇది చాలా ఫేమస్ చెట్టు, ఇది చాలా ఫేమస్ చెట్టు. ఈ చెట్టు దగ్గర దగ్గర 400 ఇయర్స్ అంట. ఈ చెట్టు మనకు రాగానే చెప్పారు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఏ దేవిని కానీ మనం మొక్కాలనుకున్న ఫస్ట్ వినాయకునికి మనం మొక్కుతాం కదా. ఇక్కడ చూడండి వినాయకుని టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మనకు వినాయకుని మొక్కే ప్రయత్నం చేసుకున్నాం. ఓం గణేశాయ నమః. చూడండి ఇక్కడ ప్రసాదాలు లాగా పెట్టారు. సేమ్ మన హిందూ టెంపుల్ మన ఇండియాలో ఎలాగైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఇది కూడా హిందూ కంట్రీ లానే ఉంటుంది. హిందూ టెంపుల్స్నే మనం ఇక్కడ పూజిస్తారు. కాకపోతే మనలాగా కొంచెం బొట్టు ఇట్లా అవన్నీ వాడరు, కాకపోతే అగరబత్తులు ఇట్లా ఇవన్నీ ముట్టిస్తారు. ఇది వచ్చేసి వీళ్ళది కాంబోడియా ఫ్లాగ్ అండి. ఇది వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్. నైట్లో ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇది మొత్తం లైటింగ్ ఉంటుంది, మొత్తం లైటింగ్ ఉంటుంది. ఎంటైర్ 5 స్టార్ హోటల్ మొత్తం. రాజులు ఉంటారు కదా, రాజుల వాళ్ళ ఏంటి ఏమంటారు సామ్రాజ్యం లోపలికి పోవాలంటే పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి కదా, అదే విధంగా చూడండి ఎంత పెద్ద దర్వాజా ఉన్నదో. అసలు ఏంటంటే ఈ హోటల్లో మనకు 130 మెంబర్స్ మనం వచ్చాం కదా, మనకు స్పెషల్గా మనకు ఒక ఫ్రేమ్ తయారు చేసి మన జేబీ ఇన్ఫ్రా గ్రూప్, వెల్కమ్ టు జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది ఇక్కడ మనకు ఫ్రేమ్ పెట్టారు. సార్ చూడండి, వెల్కమ్ టు జేబీ ఇన్ఫ్రా గ్రూప్. బాగుంది ఇది, వెల్కమ్ టు కాంబోడియా జేబీ ఇన్ఫ్రా గ్రూప్. మనం చాలా గర్వపడాలి, ఎందుకంటే ఇంత పెద్ద హోటల్లో మనం మన కంపెనీ నేమ్ అనేది వాళ్ళు చెప్పినందుకు. ఇది వచ్చేసి రిసెప్షన్. చూడండి ఎంత పెద్ద బాగున్నదో, పెద్ద ఫ్యాన్. ఇక్కడ చిన్ననే తిరుగుతుంది కానీ గాలి ఎక్కువ వస్తుంది. ఇది వచ్చి రిసెప్షన్. ఇక్కడ మనకు హోటల్ బుకింగ్ చేసుకోవడం కానీ, లేకపోతే మన లాక్ కార్డు ఇవ్వడం కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మనం చెక్అవుట్ అయ్యేది ఉంది కదా, ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఈ సోఫా ఇదంతా సెట్టింగ్ బాగుంటుంది. ఇదంతా ఇవన్నీ తామర పువ్వు, ఒరిజినల్ తామర పువ్వు. బాగుంది. ఫుడ్తోనే ఎక్కువ తయారు చేసినవి ఉన్నాయి వస్తువులు. ఒకసారి చూడండి, ఫిష్ ఎంత పెద్ద ఫుడ్. ఇది ఫుడ్ బాగుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ప్రసాదం లాగా పెట్టారు, అంటే కొంచెం వీళ్ళకు ఫేమస్ అయినది ఇది. ఇదంతా మొత్తం ఫుడ్తో చేసినవి ఇవన్నీ. ఇక్కడ చూడండి సింహాసనం. సింహాసనం ఎట్లా ఉంటుంది, చైర్ సింహాసనం. ఎప్పుడైనా మీకు కూర్చోవాలనిపించిందా? చూడండి ఎంత బాగుందో. అదే మన ఇంట్లో చేయించుకున్న దర్జా ఉంటుంది. చాలా కాస్ట్ ఉంటుంది, మొత్తం ఫుడ్డే చాలా కాస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు స్టెప్స్ ఎక్కి అసలు పైన చూపిస్తా. ఇక్కడ బాగా ట్రెడిషనల్గా ఏంటంటే మసాజ్ కూడా ఉంటుంది హోటల్స్. అంటే బయటకి ఎక్కడ పోయి చేయించుకునే అవసరం లేదు, ఈ హోటల్లోనే మనకు ఫెసిలిటీ ఇచ్చారు వీళ్ళు. మసాజ్, ఆయిల్ మసాజ్, హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్ కూడా ఉంది. మనం ఇక్కడ బర్త్డే ఇట్లా అయితే కేక్స్ కూడా కట్ చేసుకోవడానికి మనకి అవైలబుల్ పెట్టింది ఫ్రిడ్జ్లో. సార్ చూడాలి. మసాజ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్. ఇటు సైడ్ పోవాలి. ఇప్పుడు ఒకసారి స్విమ్మింగ్ పూల్ చూపెడతాం మీకు, లోపల ఎట్లా ఉంటుంది ఏందనేది. రండి, ఇది మసాజ్ సెంటర్. ఇటు సైడ్ వేవ్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలా నీట్గా చెక్కి పెట్టారు. ఇది మొత్తం స్టోన్ ఉంది. ఓకే, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, మసాజ్. ఇప్పుడు మీకు జిమ్ సెంటర్ చూపెడతాను. ఇక్కడ మనం జిమ్ కూడా చేయొచ్చు. చూడండి, అంటే మన ఫిట్నెస్ కోసం ఎంత బాగా రెడీ చేస్తారో. జిమ్ చూడండి. ఇంకొకటి యాక్టివిటీ చేద్దాము. సైకిల్ తొక్కడం. సైకిల్ తొక్కితే ఎంతో ఆరోగ్యానికి మంచిది. నా ఫోన్ కింద పడిపోయింది, తీసుకుంటారా? అంటే మనకు ఓన్లీ 5 స్టార్ హోటల్ అంటే ఓన్లీ ఫుడ్ హోటల్ కాకుండా మనకు జిమ్, మన బాడీ ఏ విధంగా
ఫిట్గా ఉంచుకోవాలనేది కూడా పెట్టారు ఇక్కడ చూడండి. మనం రోజుకు ఒక 10 నిమిషాలు ఇటువంటి చేస్తే చాలా హెల్తీగా ఉంటాం, మన బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకా అన్నీ చూపెట్టాలి కదా, అటు వెళ్తున్నా. మీకు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చూపెడతా, పెద్ద స్విమ్మింగ్ పూల్. ఇది మసాజ్ సెంటర్ రిసెప్షన్. ఇది లాకేషన్ అంటే 10 తర్వాత ఇస్తాను. ఓకే, ఇది స్విమ్మింగ్ పూల్ సెంటర్కి ఎంటర్ అయినాము. లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చూపెడతారండి. చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్. ఇది వచ్చేసి మొత్తం వాటర్ వెరీ కూల్, వెరీ హీట్, అట్లా ఏముండదు, బాగుంటుంది. అంటే మనం స్నానం చేయడానికి బాగుంటుంది. ఇప్పటి వరకు అక్కడ వచ్చేసి మొత్తం డాన్సులు ఇట్లా ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. ఫారినర్స్ కూడా మొత్తం చేయడానికి రెడీగా ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ చేసి అక్కడ కూర్చున్నారు, పైనుండి చూస్తున్నారు. ఆల్రెడీ టిఫిన్ చేసారు, మనం కూడా వెళ్ళాలి, ఆకలి అవుతుంది కదా. ఓకే, సరే. మీకు అంటే ఇక్కడ హోటల్లో ఉండి ఏ ఫుడ్ తింటున్నారు ఏంటని ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సరే, లోపలికి వెళ్తాం. స్టెప్స్ ఎక్కుతున్నారు. నాకు టిఫిన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. చాలా ఒక 50-60 ఐటమ్స్ ఉంటాయి నాకు, మనం నచ్చి చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్. చూడండి, ఎక్కడ వల్ల అక్కడ కూర్చొని మన వాళ్ళు జేబీ టీమ్ మెంబర్స్. లోపలికి వెళ్దాం. కానీ క్యాంటీన్కి ఎంట్రీ అవుతున్నాము. లోపల చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం మనకు వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. నేను 50-60 అన్నా కదా, 50-60 కన్నా ఎక్కువనే ఉంటాయి ఐటమ్స్. ఒకసారి చూపెడతా. ఆమ్లెట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే రకరకాల ఫుడ్ ఉంటుంది. కింగో, ఆలు, కాలీఫ్లవర్, చట్నీస్ అయితే చాలా ఉంటాయి. ఇవి వచ్చేసి స్టిక్స్ చైనా వాళ్ళు వాడతారు ఇక్కడ. సార్, గుడ్ మార్నింగ్. మా డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నమస్తే. మా జేబీకి ఎంట్రీ చేసిన అన్న, మా హీరో, సూపర్ హీరో. మొత్తం చూపెడతాను మీకు. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ సంబంధించిన రిసెప్షన్. ఇది కోకోనట్, బనానా ఇది బాగుంటాయి. మన ఇష్టం, ఏదైనా తినచ్చు. మొత్తం బఫ్ సిస్టమ్, ఏదైనా తినచ్చు. ఎవరికి వాళ్ళు తింటున్నారు. అండ్ టైం కూడా అవుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళాలి. అందుకే ఫాస్ట్ తింటున్నారు. నేను కూడా తొందరగా తినాలి. చాలా వెరైటీస్ ఉంది. చికెన్, పప్పు, బాదం, కిస్మిస్. ఈ ఫుడ్ ఓన్లీ మనం తినడానికి ట్రై చేయాలి, కానీ కొంతమంది మాత్రమే ట్రై చేస్తున్నారు మన వాళ్ళు. గడ్డి తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనం ఏది ఎక్కలేకపోతున్నాం. అబ్జర్వ్ చేయాలి, ఏది తినాలో ఏది తినకూడదు. ఇది మొత్తం మన జేబీ టీమ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్. 130 మంది, చాలా మంది ఉన్నారు. జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, సూపర్. మిల్క్, హాట్ మిల్క్, కాఫీ, హాట్ వాటర్ ఇది. ఓకే, మీకైతే మొత్తం ఫుడ్ సెక్షన్ మొత్తం చూపెట్టిన, స్విమ్మింగ్ పూల్ చూపెట్టిన. మీకు అంటే మా 5 స్టార్ హోటల్ అంటే ఎట్లా ఉంటుంది అనేది మొత్తం వీడియోలో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నాయి వీడియోలో, హోటల్లో, అవన్నీ మీకు చూపెడతాను. జై హింద్, జై భారత్, జై జై.